పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. మగ్గాన్ని నమ్ముకున్నోళ్లకి చావే గతి. ఆకలి బాధతో చచ్చే కన్నా చేనేతను వదిలేసి హోటల్స్లో పనికి చేరిపోవడం నయం అనుకుంటూ గ్రామాన్ని వదిలేసిన పరిస్థితులు. కానీ ఆ ప్రాంతానికే వన్నె తెచ్చిన చేనేతను బతికించుకోవాలని కంకణం కట్టుకున్నాడు ఓ వ్యక్తి. అతను చేసిన ప్రయత్నానికి మేమున్నామని అండగా నిలబడ్డారు చేనేత కార్మికులు. ఏళ్ల తరబడి యజమానులతో పనిచేసి అలసిపోయిన కార్మికులు ఇప్పుడు కంపెనీకి వాటాదారులుగా మారారు. తాము ఏర్పాటు చేసుకున్న సంస్థకు లాభాలు రప్పించడమే కాదు, ఆ లాభాల్లో వాటా ఆర్జిస్తున్నారు. ఇంతకీ ఎవరా చేనేత కార్మికులు? వారు ఏం చేస్తున్నారు? సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఆత్మవిశ్వాసంతో అడుగులేశారు, లాభాల బాట పట్టారు. తాము నేస్తుండేటువంటి ఉత్పత్తులను జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. ఒకనాడు కూనారిల్లినటువంటి చేనేత రంగాన్ని యొక్క అభివృద్ధి వైపు బాటలు వేశారు. ఈ నేపథ్యంలో అమరచింత చేనేత కార్మికుల విజయగాథపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. వనపర్తి జిల్లా అమరచింతలో స్వాతంత్ర్యం రాకముందు నుంచే అనేక మంది చేనేత కార్మికులు ఈ వృత్తిని నమ్ముకుని కుటుంబాలను పోషించుకునేవారు. కాలక్రమేణా ముడిసరుకుల ధరలు పెరగటం, పవర్ లూమ్స్ రావటంతో చేనేతకు గడ్డుకాలం వచ్చింది. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టి ఆత్మహత్యలు చేసుకోవడం దగ్గర నుంచి అమరచింత నుంచి చేనేత కార్మికులు వలస వెళ్లిపోయే పరిస్థితులు వచ్చాయి. అటువంటి సమయంలో చేనేతల బతుకుల్లో ఆశాజ్యోతిని వెలిగించారు సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన చంద్రశేఖర్. గ్రామానికి చెందిన చంద్రశేఖర్ చేనేత కార్మికులతో 2019లో కేవలం 14 మందితో అమరచింత చేనేత ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేలాది మంది చేనేత కార్మికులు చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కానీ పెరిగినటువంటి పెట్టుబడులు తదితరమైనటువంటి కారణాల వల్ల చాలామంది యొక్క వృత్తికి దూరమయ్యారు. ముఖ్యంగా పవర్లూమ్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఉపాధి లేక వీడబడినటువంటి పరిస్థితి నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇబ్బంది పడి వలసబాట పట్టి తమ యొక్క జీవనమే దుర్భరంగా మారినటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాలైతే కుటుంబాలను పోషించుకోలేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఘటనలు కూడా ఈ జిల్లాలో ఉన్నాయి. ముఖ్యంగా పాలమూరు జిల్లాలో ఇటు గద్వాల, నారాయణపేట, తర్వాత కొత్తకోట తదితరమైనటువంటి బ్రాండ్లతో పాటు ఈ ప్రాంతంలో తయారయ్యేటువంటి యొక్క వనపర్తి జిల్లా అమరచింతకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో అనేకమైన గ్రామాల్లో కూడా పట్టు చీరలు చాలా నైపుణ్యంతో నేసేటువంటి కార్మికులు ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా దూరం అవుతుండేటువంటి నేపథ్యంలో ఇక తాము ఈ యొక్క వృత్తిని కొనసాగించలేమనేటువంటి పరిస్థితులు ఉండేటువంటి నేపథ్యంలో 2019లో యొక్క అమరచింత చేనేత ఉత్పత్తిదారుల కంపెనీ పేరుతో ఒక సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. కార్మికులే ఇందులో భాగస్వాములుగా చేరి వీళ్ళంతా షేర్ హోల్డర్లు ఉండేటువంటి నేపథ్యంలో ప్రస్తుతం గడిచిన 5 సంవత్సరాలుగా ఈ చేనేత కార్మికులంతా కూడా లాభాల బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇతర కార్మికులకు స్ఫూర్తిగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఎక్కడైతే చేనేత కార్మికులు మగ్గాలు నేస్తున్నామో ఈ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి చేనేత మగ్గాల దగ్గర ఇక్కడ దాదాపు మనకు 95 మగ్గాలు ఉన్నాయి. ప్రతిరోజు విడతల వారీగా ఒక మగ్గం పైన 2 చొప్పున దాదాపు 190 మంది ఈ యొక్క ప్రతిరోజు దీనిపైన నేస్తారు. వాళ్ళకందరికి కూడా నెల ఇక్కడ సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం కూడా ఇక్కడ ఉండేటువంటి ఈ సొసైటీ ద్వారానే సరఫరా చేయడం జరుగుతుంది. నేసిన తర్వాత దానికి వచ్చేటువంటి ఏదైతే డబ్బులు ఉంటాయో వాళ్ళకు నెలవారీగా జీతాలు ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. మరొక వైపున వీళ్లకు షేర్ హోల్డర్లుగా ఉండేటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి లాభాల్లో 40% వాళ్ళకు లాభాలు కూడా పంచుతుండేటువంటి నేపథ్యంలో తాము ఈ యొక్క వృత్తిని పై నమ్ముకొని మళ్ళీ జీవనం సాగిస్తామనేటువంటి నమ్మకం కుదురుతుంటున్నారు. మనం చూస్తున్నాం నేస్తుండేటువంటి యొక్క చేనేత కార్మికుల యొక్క నైపుణ్యం చూసినట్టయితే ఇక్కడ దాదాపు 10,000 నుంచి 25,000 విలువ కలిగినటువంటి యొక్క చేనేతకు సంబంధించిన పట్టు చీరలు నేసేటువంటి యొక్క కార్మికులు ఇక్కడ ఉన్నారు. ఈ సంఘానికి నాబార్డ్, టీఎస్ఎపెక్స్ బ్యాంక్, ఎన్హెచ్డిసి తోడ్పాటు అందించాయి. మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మార్జినల్ ఎంటర్ప్రైజెస్ కింద కేంద్ర ప్రభుత్వం 1,80,00,000 మంజూరు చేసింది. కార్మికులు తమ భాగస్వామ్య వాటాగా 20 లక్షలు సమకూర్చుకున్నారు. మొత్తం 2 కోట్లతో కామన్ ఫెసిలిటీ షెడ్డు, 137 మగ్గాలు, మెటీరియల్ వంటి వాటిని సమకూర్చుకున్నారు. మొదట చేనేత ఉత్పత్తిదారుల సంఘంలోకి చేరటానికి చాలా మంది భయపడ్డారు. కానీ క్రమంగా భయాలన్నీ వదిలి సంఘంలో చేరారు. 14 మందితో స్టార్ట్ అయిన సంఘం ఇప్పుడు అమరచింతతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన దాదాపు 538 మంది సభ్యులుగా చేరారు.
కలిసికట్టుగా సాగుతున్న అమరచింత చేనేత కార్మికులు ఇప్పుడు లాభాలను గడిస్తున్నారు. ఇక్కడ కొంతమంది కార్మికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం వారు ఏ రకమైనటువంటి ప్రయోజనాలు పొందుతున్నారు అనేటువంటిది. చెప్పండి, మీరు ఈ యొక్క సహకార సంఘంలో చేరిన తర్వాత మీరు ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది, గతంలో ఎట్లా ఉండేది? గతంలో అంటూ సౌకర్యాలు అంటుండే అప్పుడు కొద్ది ఇబ్బందులు పెడుతుండ్రి, ఇది చేస్తుండ్రి. ఇప్పుడు అలా ఏం లేదు. ఇందులో చేరిన నేను 5 సంవత్సరాలు అవుతుంది ఇందులో చేరి. స్టార్టింగ్కి వెళ్ళి 5 సంవత్సరాలకి వెళ్ళి మంచిగానే ఉంది, ఏమి ఇబ్బందులు లేవు. మాకు నెలకు అకౌంట్లో డబ్బులు వేస్తారు 5 తారీఖు రోజున, మంచిగా ఉంది. అప్పలాక లేదు, ఏమి ఇబ్బందులు లేవు, ఏం లేవు. కొద్దిగా ఇల్లు లేని వాళ్ళకి ఇంకా ఇది చాలా బాగుంది. మా అటువంటి వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకు చాలా బాగుంది. మొత్తం వాళ్ళే అరేంజ్ చేసి మనకి చీరకి ఏమైనా అవసరం ఉంటే అవి వేస్తారు. ఇంకా డబ్బులు కూడా నెలకేస్తారు. ఇక్కడ జర ఇబ్బంది లేదు. నెల రోజుల కంటే ఇప్పుడు ఎంత వర్క్ చేస్తే ఎన్ని చీరలు నేస్తే అన్ని చీరల అమౌంట్ వాళ్ళు ఒకటేసారి వేస్తున్నారు. అట్లా ఒక్కసారి అమౌంట్ వేయడం వల్ల చాలా మేలు అవుతుంది. ఈ కంపెనీకి వచ్చినాక నెలకు 5 తారీఖు వస్తున్నవి. బయట నమ్మని వాళ్ళు కూడా బ్యాంకు వాళ్ళు నమ్ముతున్నారు సార్. ఆ శేఖర్ సార్ భార్య భర్తలకు అకౌంట్ ఉంది, ఇద్దరికి సరిగా 5,000 వేస్తున్నారు. ఎన్ని చీరలకు వస్తే అన్ని పైసలు. ఇక్కడ తయారు చేసిన చేనేత చీరలకు మంచి గిరాకీ ఉందని అమరచింత చేనేత ఉత్పత్తిదారుల సంఘం సీఈఓ చంద్రశేఖర్ చెబుతున్నారు. సంఘంలో సభ్యులుగా చేరటం వల్ల కార్మికులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని, పీఎఫ్, మెడిక్లెయిమ్ వర్తిస్తుందని వివరించారు. నెల జీతంతో పాటు ఏడాదికి వచ్చే లాభాల్లో సంఘం సభ్యులకు 40% వాటా వస్తుందని తెలిపారు. పనిచేసేవారు కేవలం కార్మికులుగా కాకుండా షేర్ హోల్డర్లుగా ఉంటారని ఆయన తెలిపారు. అంతరించిపోతున్న చేనేత రంగాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో సమిష్టిగా ముందుకు సాగుతున్నామని చంద్రశేఖర్ చెప్తున్నారు. అంటే ఇటువంటి కంపెనీ, ఈ షేర్ హోల్డర్స్ మాదిరిగా చేసిన కంపెనీ 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ లేదు కనుక ఇది నబార్డ్ పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని చేస్తున్నారు కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలామంది ఉపాధి కలుగుతుంది కనుక ఈ ప్రాజెక్ట్ మంచిగా ఉంటుందనే ఆలోచనతో వాళ్ళు కూడా సాయం చేస్తున్నారు. కాకపోతే ఇప్పటికీ 538 మంది షేర్ హోల్డర్స్ మన కంపెనీలో చేరారు. కానీ మేము 90 అంటే దాదాపు ఒక 180 మంది మగ్గాల వాళ్ళకు మాత్రం సపోర్ట్ చేయగలుగుతున్నాము. తర్వాత 45 మంది టైలరింగ్ యూనిట్లో మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఫార్మల్ షర్ట్స్, తర్వాత క్యాజువల్ షర్ట్స్ కుడుతున్నారు. ఇట్లా 2 సైమల్టేనియస్గా పోతుంది. కాకపోతే మాకు ఈ మొగ్గాలు ఇంకా పెంచాలంటే మాకు గ్రాంట్గా అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సపోర్ట్ చేస్తే కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. చేనేతతో పాటు కుట్టు మిషన్లు కూడా ఏర్పాటు చేసి మహిళలకు ఎంబ్రాయిడరీ, టైలరింగ్లో శిక్షణ ఇచ్చారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన తాము కుటుంబానికి ఆర్థికంగా సాయం చేసే స్థాయికి వచ్చామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు మహిళలు. సంక్షోభంలో ఉండేటువంటి చేనేత రంగాల్ని ఉరుకులు పెట్టించేందుకు తీసుకునేటువంటి ఒక నిర్ణయంతో అక్కడ ఉండేటువంటి యొక్క చేనేత కార్మికుల్లో వెలుగులు నింపుతుంది. ప్రస్తుతం మనము ఏదైతే వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి యొక్క అమరచింతలో ఉన్నాం, ఈ అమరచింతకు సంబంధించినటువంటి చేనేత కార్మికులకు సంబంధించినటువంటి ఒక ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో అనుబంధంగా నడుస్తుండేటువంటి ఒక స్టిచ్చింగ్కి సంబంధించినటువంటి యూనిట్లో ఉన్నాం. ఇక్కడ వీళ్ళంతా మహిళలు ప్రతిరోజు 45 మంది ఇక్కడ వచ్చి ఉపాధి పొందుతున్నారు. వీరంతా కూడా గతంలో కొంతమంది ఒంటింటికే పరిమితమైనటువంటి నేపథ్యంలో శిక్షణ పొందిన తర్వాత వాళ్ళంతా కూడా అక్కడ స్టిచ్చింగ్ చేస్తుండేటువంటి యొక్క దృశ్యం చూస్తున్నాము. ఈ యొక్క ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వీళ్ళంతా కూడా హైదరాబాద్కి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి యొక్క మెటీరియల్ ఆధారంగా వాళ్ళకి సంబంధించినటువంటి స్టిచ్చింగ్ చేసి తిరిగి వాళ్ళకి అప్పగిస్తుండేటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి యొక్క డబ్బుల్లో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్లకు వేతనాల రూపంలో ఇస్తూ వారికి ఉపాధి కల్పిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ యొక్క యూనిట్లో అనేక మంది ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ ఉపాధి పొందుతున్నట్టు కొంతమంది మహిళలు ఉన్నారు. వారు ఏ రకమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎన్ని రోజులకి వెళ్ళి దీంట్లో పనిచేస్తున్నారు, మీకు ఏ రకమైనటువంటి లబ్ధి జరుగుతుంది ఇక్కడ? మేము ఒక 5 సంవత్సరాలకు వెళ్ళుంటే ఇక్కడనే పనిచేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళలేదు. మాకు ఇంటి దగ్గర ఉండేటి, ఓన్లీ ఇంటి దగ్గర ఉంటేనే ఇంటి దగ్గరికి సిఓ శేఖర్ సార్ మరి ఇంటి వరకు వచ్చి పిలుచుకొని వచ్చి ట్రైనింగ్ ఇప్పించింది. ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చి బ్లౌజులు విన ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఒక నెల రోజులు అది అయిపోయినాక మళ్ళీ సెట్స్కు ఒక నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. ఇక్కడ మధ్యాహ్నం లంచ్ కూడా పెట్టి ట్రైనింగ్ ఇప్పించిండు. ఆ ట్రైనింగ్ ఇచ్చిండు, మేము బాగానే కుడుతున్నాము. మాకు శాలరీస్ కూడా బాగానే ఉన్నాయి. మాకు ఇంకా ఉపాధి పొందాలన్నట్టు కోరుకుంటున్నాం గవర్నమెంట్ వాళ్ళకు. ఇంకా మాకు ఇక్కడ డంపింగ్ హాల్ అది ఉందిగా షెడ్, అది కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము వంటింట్లోనే వండింటాం సార్ ఇన్ని రోజులు. మా సార్ శేఖర్ సార్ చేసినందుకు ఇక్కడికి వచ్చినాం.
ఇక్కడ చేస్తున్నాం. సుధాకర్ సార్ వచ్చి సెటిల్ చేసింది సార్. 4 మెంబర్స్ నుండి ఇప్పుడు 45 మంది దాకా డెవలప్ అయింది. ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నాం. మాకు అవతల డంపింగ్ ఆడిస్తే 100 మంది పైన వస్తున్నారు సార్. ఇంకా వచ్చి వాపస్ పోతున్నారు, మిషన్లు లేవని. దాదాపు అది ఇస్తే కనుక ఒక 100 మెంబర్స్ ఎబోనే ఇక్కడ ఉపాధి కల్పించడం జరుగుతుంది. కాబట్టి కొంచెం అది కూడా తొందరగా అయిపోతే బాగుంటుంది. మహిళలు ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళంతా కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము ఎక్కడ గతంలో వంటింటికే పరిమితమైనటువంటి తాము ఇక్కడ శిక్షణ తీసుకున్న తర్వాత బ్రాండెడ్కి సంబంధించినటువంటి షెడ్స్లు కుట్టేటువంటి స్థాయికి ఎదిగినాం కాబట్టి ఇక దీన్ని విస్తరించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తే తాము మరింత ప్రోత్సాహంతో ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం మాకు అదనపు సౌకర్యాలు కల్పించాలనేటువంటి డిమాండ్ వారి నుంచి వినిపిస్తుంది. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, అమరచింత నుంచి.